హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానుస్ వరల్డ్. సో ఈరోజు వ్లాగ్ అయితే మా తమ్ముడి పెళ్ళి మీకు ఈ వ్లాగ్లో చూపించేస్తాను. శ్రీ వరలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి సాక్షాత్ శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమద్ రమారమణ గోవిందో ఆంజనేయ వర్త గోవిందో అక్రమ వర్త గోవిందో. సో ఇక్కడ చూసేస్తున్నారు కదండి, ప్రధానంకి రెడీ చేసేసుకుంటున్నాము. ఒకవైపు అయితే మార్నింగ్ దీపం పెడతారు కదా, సో ఆ పూజ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మేము ప్రధానం స్టార్ట్ చేసేసుకుంటున్నాము. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ ఊరు దూరం కాబట్టి సో మార్నింగ్ మేము ఆల్మోస్ట్ 7 to 8 మధ్యలో స్టార్ట్ అయిపోయినట్టున్నాము. సో ప్రధానానికి కావాల్సిన థింగ్స్ అన్నీ మేము ముందు రోజు వేరే దానిలో పెట్టాము. వాటన్నిటిని కలిపి ఇప్పుడు ఈ ప్రధానం బాక్స్లో సర్దేస్తున్నాము అన్నమాట. ఇక్కడైతే ప్రధానం బాక్స్ రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని ఒక వైట్ క్లాత్లో మూట కడతారంట. సో నన్ను అయితే ఈ ప్రధానం బాక్స్ రెడీ చేయించేంతసేపు తిప్పుతూనే ఉన్నారు అబ్బా, లిటరల్లీ మామూలు కాదు. ఇంకా ప్రధానం బాక్స్ని మా మేనమామలు తీసుకెళ్ళాలంట కదా, సో ఇక్కడ మా పెద్ద మావయ్య అనమాట తీసుకొని వెళ్తున్నారు ప్రధానం బాక్స్ని. ఇక్కడ మా పెద్ద మావయ్య తీసుకెళ్ళి కారులో పెడితే మా రెండో మావయ్య దాన్ని ఊరికి తీసుకెళ్లారనమాట. సో అక్కడ మా రెండో మావయ్య ప్రధానం బాక్స్ని అమ్మాయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ సౌండ్కి ఇంట్లో వాళ్ళ హడావిడి అప్ప పెళ్ళిళ్ళంటే ఇలా కదా ఉండాల్సింది అని అనిపించింది అనమాట. ఇంకా పెద్దవాళ్ళ సంగతి తెలిసిందే కదా, పిల్లలు సేఫ్గా రీచ్ అవ్వాలి అన్న దానిలో వాళ్ళకి తెలిసిన నమ్మకాలు ఏవో చేస్తున్నారు. నిమ్మకాయలు పెట్టి అలాగా తొప్పించడం అవి చేస్తున్నారనమాట. సో ఇక్కడ ప్రధానం తీసుకెళ్ళింది ఎవరు అంటే మా రెండో మావయ్య అండ్ మా వదిన, మా అత్త అండ్ మేము నలుగురు ప్రధానం బాక్స్ తీసుకొని వెళ్ళాం. 5గురు వెళ్ళాలి కదా అనుకుంటున్నారేమో, మా అమ్మ మాతో పాటు 5వ మనిషిని ఎవరిని పంపించారు అంటే విష్ణుమూర్తి విగ్రహాన్ని పంపించారనమాట. సో అది అలా మేము 5గురం కలిసి అమ్మాయి ప్రధానం బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాము. అందరూ ఎదురొచ్చినాక ఫైనల్లీ కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అలాగా మేము చక్కగా సరదాగా అమ్మాయికి ప్రధానం బాక్స్ ఇవ్వడానికి వెళ్ళామన్నమాట.
అండ్ ఇంట్లో వాళ్ళందరికీ బిగ్ టాస్క్ ఇచ్చి మరీ వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. సో వేదాంశ్ని మేము తీసుకెళ్ళలేదు, ఎందుకంటే జర్నీస్కి వాడు ఫుల్ టైర్డ్ అయిపోతున్నాడు అండ్ ట్యాన్ అయిపోతున్నాడు కూడా. అందుకని నేను వేదాంశ్ని మాతో తీసుకెళ్ళలేదు. ఇంట్లో తమ్ముడికి కాలుగోళ్ళు తీయడం ఉంటుంది కదండి, అవంతా చేయించేశారనమాట. అండ్ ముందు రోజు నేను అమ్మ పెళ్లి కొడుకుని చేశాను కదా, అండ్ ఆ రోజు చెల్లి కాలుగోళ్ళు తీయించినాక చెల్లి మేము వచ్చేలోపు పెళ్లి కొడుకుని చేసింది. సో మేము ప్రధానం ఇచ్చి వచ్చేలోపు ఈ 2 ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయ్యాయి అన్నమాట. మీరు ఇక్కడ చూస్తే ఈయన మా తాతయ్య, నాన్న వాళ్ళ నాన్న. ఈ గ్యాప్లో మేమైతే ఊరు వెళ్ళేసామండి. అమ్మాయి ఊళ్ళో అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఒక ఆచారం ఉందట. సో ఇంటికి మనమైతే యాక్చువల్లీ ప్రధానం ఇంట్లో ఓపెన్ చేస్తాం, వాళ్ళ అమ్మాయి తరపున ఇంట్లో ఓపెన్ చేస్తాము. బట్ వీళ్ళు వచ్చేసి 4 రోడ్డు జంక్షన్ మధ్యలో ఒక చాప పెట్టి అందరూ అక్కడికి వచ్చి సో అక్కడ ప్రధానం బాక్స్ పెట్టాలి. అండ్ అలాగే వాళ్ళ ఆచారం ప్రకారం ఏదో మాతో కొన్ని చేయించారనమాట. అది వేప పుల్లతో బ్రష్ చేయడం కానీ, దువ్వెనతో దువ్వుకోవాలి, ఇట్లాంటి టాస్క్లు ఏవో మాతో చేయించారు. సో అవన్నీ అయిపోయాక ఫైనల్గా పానకం ఇచ్చేసి కంప్లీట్ చేశారు. సో అక్కడైతే ప్రధానం బాక్స్ని ఇంటి మళ్ళీ వాళ్ళ ఆచారం ప్రకారం అవన్నీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఆ బాక్స్ని ఎక్కడి నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళామన్నమాట. అండ్ ప్రధానం ఇచ్చేసాక అమ్మాయిని తీసుకొని కార్ డెకరేట్ చేసుకున్నాం మేము అక్కడికి వెళ్ళాక, ఎందుకంటే ఆ రోజు బాగా వర్షం వచ్చేసిందనమాట. సో ఇంటి దగ్గర మేము రెడీ చేయలేదు అందుకనే. అండ్ అక్కడికి వెళ్ళాక ప్రధానం ఇచ్చేసి కార్ రెడీ చేసుకొని అమ్మాయిని తీసుకొని మళ్ళీ విజయవాడ రిటర్న్ అయిపోయాము. అక్కడి నుంచి వాళ్ళని మండపంలోకి తీసుకొచ్చేసాము. అండ్ మేమైతే ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. ఇమీడియట్గా మళ్ళీ మండపానికి వెళ్ళిపోవాలి కదా, అందుకని మా తమ్ముడిని పెళ్లి కొడుకుని చేసేసి మేము కూడా మంచిగా రెడీ అయిపోయి ఇంకా అందరం గోయింగ్ ఫర్ తమ్ముడి పెళ్ళి. ఇంకెందుకు ఆలస్యం, మా తమ్ముడి పెళ్ళి చూసేద్దామా? అన్ని క్లిప్స్ తీయలేదు కానీ కొన్ని తీయగలిగాం, ఎందుకంటే మేము కూడా పెళ్ళిని ఎంజాయ్ చేయాలి కదండి. అందుకని ఈ అన్ని వీడియోస్ నేను పెట్టగలిగాను అంటే ఇది కారణం ఓన్లీ మై హస్బెండ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను చెప్పినా చెప్పకపోయినా ఆయనే నా కోసం అన్ని వీడియోస్ తీసి ఇలా పెట్టించారనమాట. పెళ్ళిలో ఆయన కూడా హడావిడి ఉండడం వల్ల అన్ని వీడియోస్ తీయలేదు. సో కొన్ని తీసిన వరకు నేనైతే యాడ్ చేస్తున్నాను అనమాట పెళ్ళి వీడియోస్. అండ్ సూన్ మా తమ్ముడు పెళ్ళి వీడియో వచ్చాక నేను అది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.
మా వాడి ఆగలేక పంతులు గారు ఒక టాస్క్ ఇచ్చారనమాట, పువ్వులు తుంపి అక్కడ పెట్టమని. సో వాడికి తగిన పని అన్నట్టు అనిపించింది. ఇంక కూర్చొని అత్త మామ మీద పువ్వులు చల్లడానికి రెడీ చేస్తున్నాడు అనమాట. చెప్పమ్మా వెళ్ళి అమ్మా అత్త అబ్బాయి మరి ఏమవుతారు చెప్పండి. నువ్వే చేసావా అంతా? వెరీ గుడ్. భజంత్రులు కొంచెం కిందకి డైపర్ తోస్తే బాగుంది. కొట్టు కొట్టు ఇక్కడ కొట్టు ఇక్కడ కొట్టు. స్మైల్. వెరీ గుడ్. సో నెక్స్ట్ డే మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయ్యిందండి. అండ్ మంచిగా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసేసుకున్నాము. సంతానార్థం కోసము సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తున్నానని షావుకారికి చెప్పాను. షావుకారుకు సంతానం లేదు. అందువల్ల వ్రతం గురించి అడిగి తెలుసుకొని రాజకోటలో ప్రవేశించి ధనవంతా దొంగలించి పారిపోసాగారు. వారిని రాజభటులు వెంబడించారు. వారు పారిపోతూ షావుకారులకు కరుణ ఉన్న నిద్రిస్తున్న ప్రాంతానికి వచ్చి దొంగలించిన ధనం వదిలేసి మాయమయ్యారు. అనుసరించి వస్తున్న రాజభటులను ధనపు మూటను ఆ పక్కన నిద్రిస్తున్న మా తమ్ముడికి దెబ్బలు తమాకా అన్నట్టు నెక్స్ట్ డేనే వాడి బర్త్డే అనమాట. ముందు రోజు పెళ్లి రోజు, నెక్స్ట్ డే బర్త్డే. సో అట్లా వచ్చింది మా వాడికి. అండ్ మేమందరం కలిసి ఆ బర్త్డేని కూడా సెలబ్రేట్ చేసాము. ఆ పీస్ కనిపించాలి కదా, ఇంత పెద్ద పీసు ఈడు ఒక్కడి కోసమే రావలేదురా. ఇప్పుడు చెప్పు సైజు
ఇలా కుక్కాలన్నమాట. అది అది ఆడి జస్ట్ చిన్న పీస్ అది, చిన్న పీస్ అది. అది చూపి అమ్మ పీసు. ఏ బబ్లు ఆ పీస్ చూపి. చాలా చిన్న పీస్ కదా. చూసారు కదండి, సరదాగా హ్యాపీగా అలా మా తమ్ముడు బర్త్డే అయింది. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ మేము విజయవాడ నుంచి సత్తుపల్లికి వచ్చాం. ఎందుకంటే ఇక్కడ రిసెప్షన్ అవుతుంది, అందుకని చెప్పి మేము అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. हाय बोलो అయిపోయింది ఫ్రెండ్స్. छोटा भाई बड़ा बड़ा మా మా
మా అల్లర్లతో వేదాంశ చిలిపి పనులతో మా తమ్ముడు పెళ్ళైతే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇదండి మా వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే మీరేం చేయాలి, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ఐ థింక్ మీరు మర్చిపోతున్నట్టున్నారు వీడియో చూసాక. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సూన్. బాయ్.